ప్రముఖ విద్యావేత్త కంచి ఐలయ్య గారు, ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆయన అన్నడు జగన్ గారిని కలవలేదు, కలవబోను కూడా అవసరం కూడా లేదని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ 100 ఏళ్ళు వెనక్కిపోతుంది, జాగ్రత్త విద్యార్థులారా అని ఆయన హెచ్చరిస్తున్న తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు, నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. కనుక మీరేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి. It is not the question of parties. It is the question of taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this. చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది, కానీ మాలా మాదిగా సాకలి మంగళ గొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికి ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. I never met him, nor I want to meet him.